నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా పద్మిని. వనజ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నానండి. నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి? చాలా చాలా బాగా. చాలా హడావుడి. అందులోన మీ ఏరియాలో చాలా చాలా ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. మంచి వైబ్. చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. యావత్ ప్రపంచం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన ఫ్యాన్స్ యావత్ ప్రపంచంలో కూడా ఉన్నారు. మోగిపోతూ ఉంటది అన్నమాట. నేనున్నాను ఈ 9 రోజులు. బ్యూటిఫుల్ డేస్. వనజ గారు, మీరు ఒక న్యూట్రిషనిస్ట్. నేను ఇవాళ అడిగేటటువంటి ప్రశ్న, అటు మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తారు, టారో కార్డ్ కూడా చూస్తారు కాబట్టి ఒక సమస్యని రెండు సబ్జెక్ట్స్ తోటి కూడా పరిష్కారం తెచ్చే విధంగా అడిగితే బాగుంటుంది. యూఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు ఆన్సర్ దిస్ అన్న ఉద్దేశంతో నేను ఇలా అడగడం జరుగుతుంది. ఇప్పుడు మేబీ ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిందేమో కానీ రోగాలు కూడా అలాగే ఉన్నాయి కదా. డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఇదివరకు రోజుల్లో పుట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది, చనిపోయేవారు, పురిట్లో చనిపోవటం, కడుపులో చనిపోవటం, ఇట్లాంటివి ఏవో రకరకాలు ఉండేవి. ఇంకా చనిపోతే ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చి చనిపోవటమే. ఇప్పుడు అట్లా లేదు, లైఫ్ స్పాన్ పెరిగిందని డాక్టర్స్ చెప్తారు. బట్ దెన్ రోగాలు మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి సమస్య కాళ్ళకి సంబంధించినటువంటి సమస్య. ఏజ్ తో కూడా ఇవాళ రేపు సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనుకోవచ్చు. కాళ్ళకి సంబంధించి బోల్డ్ అని సమస్యలు, వాపులు, నీరు పట్టేయటం, క్రాంప్స్, పగుళ్ళు. అయ్యో, పగుళ్ళు అయితే కామన్ ప్రాబ్లం. చాలా అసహ్యకరంగా కూడా ఉంటుంది. బోల్డ్ అంత పెడిక్యూర్లకి డబ్బులు పోసేస్తాం. ఇలా కాకుండా అంటే బయట నుంచి కాదు, ఇన్టేక్ లోపల నుంచి మనం ఎట్లా క్యూర్ చేయాలి, అస్ట్రాలజీ నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవచ్చు, ఈ విషయాలు ఒక్కసారి మీ ద్వారా వనజ గారు. తప్పకుండా. అయితే ఇప్పుడు అన్నట్టుగా లైఫ్ స్పాన్ ఇప్పుడు పెరిగింది. కాకపోతే ఒకప్పుడు లైఫ్ స్పాన్ ఎలా ఉండేదంటే, లైఫ్ స్పాన్ ఎంజాయబుల్ లైఫ్ స్పాన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్పాన్ ఉన్నా చాలా ఇబ్బందికరమైన లైఫ్ స్పాన్. అంటే ఏదో ఒక రకమైన పెయిన్స్, ఏక్స్ వచ్చేస్తుంటాయి మనకి. యంగ్స్టర్స్ లోనే చూస్తూ ఉంటే విపరీతమైన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. అండ్ మేజర్గా ఇప్పుడు మనం కాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఉండే ఇష్యూస్ ఎన్నెన్నో ఉంటాయి. ఓన్లీ కాళ్ళ గురించి మాట్లాడుకుంటే కాళ్ళు క్రాంప్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కాళ్ళ పగుళ్ళు అన్నట్టుగా, కాళ్ళల్లో నరాలు తేలిపోవడం దగ్గర నుంచి, స్పైడర్ వెయిన్స్ అంటాము, స్పైడర్ వెయిన్స్ దగ్గర నుంచి ఇంకా డెఫిషియన్సీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాపులు, మేజర్ గా వాపులు కూడా ఉంటుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే, అది మనం ఓన్లీ కాళ్ళ వాపులు, కాళ్ళలో ఏదో పగిలిపోయినాయి అంటే మనం ఓన్లీ అక్కడ వరకే అడ్రస్ చేస్తున్నాం. ఓన్లీ వీఆర్ నాట్ అడ్రసింగ్ రూట్ కాజ్ ని ఎప్పుడు మనం అడ్రస్ చేయలేదు. అండ్ బయట మాత్రమే చేస్తున్నాం, లోపల కాదు. అంటే సిమ్టమ్ ఒక్కదాన్ని మనం అడ్రస్ చేస్తాం అన్నమాట. ఈ సిమ్టమ్ ఉంది, దీనికి ఏం చేస్తాం, కాళ్ళు క్రాంప్స్ వచ్చినాయి, ఏదో ఆయిల్ రాసేస్తాం, ఏదో పామేస్తాం, అట్లా చేసేస్తూ ఉంటాం. సో అట్లా కాకుండా ఫస్ట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని అది ఇండికేట్ చేస్తుంది. కాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు వాపులు, నీరు పట్టేస్తుంటే దానికి ఏంటి ఇండికేషన్ అంటే, మనకి లివర్లో కానీ కిడ్నీలో కానీ ఏదో సమస్య ఉంది. కాబట్టి నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు వాస్తుంది, ఇట్స్ వెరీ కామన్. అది మనం పట్టించుకోకర్లేదు. అది కాకుండా మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే లేకపోతే ఎక్కువసేపు ట్రావెల్ చేసినప్పుడు కాళ్ళు ఇంతలా వాసిపోయి ఇట్లా నొక్కినప్పుడు కాళ్ళలో సొట్టలు పడతాయి కదా, అట్లా వచ్చినప్పుడు కిడ్నీ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఈజీగా బ్లడ్ టెస్ట్ చేసిస్తూ ఉంటారు, ఎల్ఎఫ్టీ, కేఎఫ్టీ ఇట్లాంటి టెస్ట్. కానీ లేదు, మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్కి వెళ్ళి ఫస్ట్ ఆ ఇష్యూని అడ్రస్ చేయండి. ఏదో అంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా వీడియోస్ చూసేసి కాలు ఎలివేట్ చేసి పడుకుంటే పోతుంది, ఇవన్నీ కాదు. అవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక అలామ్ అనమాట, మనకి ఏదో ప్రాబ్లం ఉంది, మన ఒంట్లో వెళ్ళి చూసుకోండి అనేసి. అది ఒకటి కాళ్ళు వాపుకి సంబంధించి. రెండోది కాళ్ళు క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ మన దీని ఏమంటారు, మజిల్, అదే పిక్కలు. దాని తర్వాత కాళ్ళు మజిల్, పిక్కలు అంటాం కదా. ఈ
ఈ పార్ట్స్ లో కొంతమందికి అదే పనిగా కంటిన్యూస్ గా పెయిన్ అవుతూనే ఉంటుంది అనమాట. చాలా హార్డ్ గా కూడా అయిపోయి గట్టిగా అయిపోయి ఉంటాయి. గట్టిగా అయిపోయి ప్లస్ ఆడాలలో ఎక్కువ చూస్తుంటాం. అవును, ఎందుకంటే వాళ్ళు నించొని చేసే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అట్లాంటప్పుడు ఫస్ట్ థింగ్ బేసిక్గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, కాళ్ళ మూవ్మెంట్ అవి ఎక్కువ పెట్టుకోవడం. అలా మీకు మజిల్ పెయిన్ వచ్చింది, పిక్కల్లో నొప్పులు వస్తున్నాయంటే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది బాడీలో. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, సీడ్స్ కానీ అట్లాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం అన్నమాట. అది వచ్చింది అనగానే ఫస్ట్ యాంటీబయాటిక్స్ అవి వేసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు అది. సో సెకండ్ సిమ్టమ్. ఏ ఫుడ్ లో ఉంటుంది మేడం మెగ్నీషియం? ఎక్కువగా మనకి ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది అండ్ సీడ్స్ అండ్ నట్స్, వీటిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే అంటారు కదా హోల్సమ్ గా తినాలి డైట్ అన్ని కలిపి. ఎస్. సో ఫస్ట్ ఫుడ్ తోటి అడ్రస్ చేసుకునేవి ఏవైనా అంటే స్టార్టింగ్ లోనే మనం ఇష్యూని అడ్రస్ చేసేస్తే ఇంకా మనకి ఫ్యూచర్ బాగుంటుంది బేసిక్ గా. ఓకే, సో ఇది ఒక సెకండ్ థింగ్ మనం కామన్ గా చూసే వాటిలో. ఒకటి కాళ్ళ వాపులు అయిపోయింది, రెండోది కాళ్ళ క్రాంప్స్ అయిపోయింది. మూడో కామన్ ప్రాబ్లం ఏంటి అంటే పగుళ్ళు. చాలా చాలా వాటిలో చాలా దగ్గర చూడటానికి కూడా ఆ పగుళ్ళు అంటే వేడి చేసింది అంటాము చాలా మంది, కామన్ గా వేడి చేసి పగుళ్ళు, లేకపోతే ఎక్కువసేపు నీళ్ళలో నానితే పగుళ్ళు, అండ్ పెడిక్యూర్స్ ఇవన్నీ చేసేసుకుంటాం. కాకపోతే ఏంటంటే పెడిక్యూర్స్ ఎంత చేయించుకుంటే అంత ఇంకా డిజాస్టర్ అయిపోతుంటుంది. మీ కాళ్ళల్లో ఉండే న్యాచురల్ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో, తేమ అంటే ఆ మృదుత్వం ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇంకా డ్రైనెస్ చూస్తారు మీరు ఎక్కువగా పెడిక్యూర్ చేసుకునే వాళ్ళ కాళ్ళు చూస్తే, చేసుకున్నప్పుడే బాగుంటది. ఎందుకంటే అక్కడ కాళ్ళలు అలా వేడి నీళ్ళలో పెట్టేసి రుద్దేసి పీకేసి బ్లేడ్లు పెట్టేసి అన్ని చేసేసి దాని తర్వాత ఇంత మాయిశ్చరైజర్ రాసేసాక డెఫినెట్ గా ఆ నిమిషానికి మన కాళ్ళు బాగానే ఉంటాయి. కానీ ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ కాళ్ళల్లో ఉన్న మాయిశ్చర్ పోయింది అంటే మనం అదే పనిగా అప్లై చేస్తూ ఉంటాం. మాయిశ్చరైజర్ అప్లై చేస్తాము, సాక్స్లు వేసుకుంటాము, షూ వేసుకుంటాము, ఇంకా అదే పనిగా నడుస్తాం. ఇవన్నీ కాకుండా మన ఒంట్లో న్యాచురల్గా ఉండే మాయిశ్చర్ ఏదైతే ఉండాలో అది ఉండాల్సిందే. లేదు ఎక్కువగా పగుళ్ళు వస్తున్నాయంటే దానికి డెఫిషియన్సీస్ ఏవేవి ఉంటాయి, B3 అండ్ ఒమేగా, విటమిన్ B అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ డెఫిషియన్సీస్ వల్ల మనకి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఒమేగా ఎందులో ఉంటది, అట్లాంటి ఫుడ్స్ ఎక్కువగా ఫిష్ లో ఉంటది. సో ఫిష్ లోనే ఎక్కువగా ఒమేగా ఉంటది కాబట్టి అవి సప్లిమెంట్స్ కంటే కూడా ఎక్కువ తినగలిగిన వాళ్ళు ఫిష్ తినండి, లేదా B విటమిన్ రిచ్ ఫుడ్స్ అవి తింటూ ఉంటే మనకి ఎక్కువగా ఈ కాళ్ళ పగుళ్ళు అవి రాకుండా ఉంటాయి. దాంతోపాటు మీరు నార్మల్గా చేసుకునే డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో, నన్ను అడిగితే న్యాచురల్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ చెప్తా కాళ్ళ పగుళ్ళకి. పాతకాలం పద్ధతిలో ఏం చేసేవాళ్ళంటే పచ్చకర్పూరంని కాస్త తీసుకొని అందులో కొబ్బరి నూనె కాస్త పసుపు వేసి బాగా దాన్ని పేస్ట్ లాగా చేసేసి కాళ్ళకి అప్లై చేసి అట్లా వదిలేసి తర్వాత కడుక్కునేవాళ్ళు. కుంకుడుకాయలు పెడిక్యూర్కి, కుంకుడుకాయలు అంటే ఇప్పుడు పెడిక్యూర్, అప్పుడు కుంకుడుకాయలతో రుద్దేవాళ్ళు కాళ్ళని, కుంకుడుకాయలతో బాగా పామేసేవాళ్ళు. మీకున్న ట్యాన్ దగ్గర నుంచి పగుళ్ళ దగ్గర నుంచి అన్ని ఈజీగా వెళ్ళిపోయావు అనమాట. కాబట్టి అది కాళ్ళ పగులు, నో కెమికల్స్ కాబట్టి హార్మ్ చేయదు కూడా మన బాడీని కదా, అది న్యాచురల్ క్లెన్జర్ కదా మన కుంకుడుకాయలు. కాబట్టి అది. సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ చేసుకుంటూ ఇంట్లోనే అంటే విటమిన్స్ తోటి మన ఆహారం తోటి ఇవన్నీ ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటూ రావడం. దాని తర్వాత వెరికోస్ వెయిన్స్ ఉంటే దానికి మీకు ఒకవేళ నల్లగా స్పైడర్ వెయిన్స్ అంటాం, కాళ్ళు ఇట్లా గ్రీన్ గా బయటకి, అది డెఫినెట్ గా వెరికోస్ వెయిన్స్ దేనికోసం అంటే ఎక్కువసేపు నిలబడడం వల్ల వచ్చేస్తూ ఉంటుంది, హెరిడిటరీగా కూడా ఉంటుంది. దాంతో పాటు ఒకసారి లివర్ కూడా చెక్ చేయించుకోవాలి. అట్లా ఉన్నప్పుడు లివర్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది, లివర్ లో ఏదో ఇబ్బంది ఉంది, ఐదర్ మీకు ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, లేకపోతే లివర్ రిలేటెడ్ సమ్ అదర్ ఇష్యూ ఉండొచ్చు. కాబట్టి అది మీరు చెక్ చేయించుకుంటే ఇది కూడా అడ్రస్ అవుతుంది. దాంతోపాటు వెరికోస్ వెయిన్స్ కి తగ్గ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి మీరు ఏమేమైతే చేయాలో అవన్నీ చేస్తూ. ఫుడ్ అయితే తీసుకోవచ్చు మేడం వెరికోస్ వెయిన్స్ కి ఫుడ్ కి సంబంధం లేదు. వెరికోస్ వెయిన్స్ కి ఏంటంటే ఒకటి లివర్ ని సరిగ్గా ఉంచుకోవడం ఒకటి, అండ్ రెండోది ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే మీ కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి రెగ్యులర్ గా మసాజెస్ అవి చేయించుకోవడము. దాని తర్వాత ఎక్కువసేపు ఒక్కటే ప్లేస్ లో నించొని ఉండడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. చూసుకోండి. నించున్నంతసేపు మనం వంట చేస్తుంటాం ఆడాలి, నించున్నంతసేపు తప్పదు కాబట్టి కాళ్ళని కాస్త మూవ్మెంట్ ఇస్తూ ఉండండి. కాస్త మార్చ్ డ్రిల్ చేస్తున్నట్టు, లేకపోతే కాళ్ళని పైకి కిందకి కాస్త అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉంటే కొంచెం కాస్త మనకి హెల్ప్ అవుతుంది. అది ఇక అస్ట్రాలజీ పరంగా కూడా చెప్పండి, ఎవరు దీన్ని రూల్ చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ అంటే ప్రతి బాడీలో సంబంధించి అన్ని చూసుకుంటే గనక మనకి శని భగవానుడు ఎప్పుడైతే బాగోలేడో మనకి ఈజీగా మనం శని చాలా మటుకు చూస్తే మామూలుగా రిలేట్ చేసుకుంటే శని బాగోలేనప్పుడు మనకి
ఫేవరబుల్ గా లేనప్పుడు కాళ్ళ పగుళ్ళు, మాకు అందవికారంగా తయారవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ బోన్స్ కి వాటికి కారకుడు శని కాబట్టి శని భగవానుడు కూడా ఎక్కువగా ఆరాధించడము. అంటే శనిని ఆరాధించడం కంటే కూడా మనం చేసే పూజలు చేసి మనం అంటే పూజ చేస్తూ పని మనం చేసే ఏమైనా అంటే అన్యాక్సెప్టబుల్ పనులు ఏవైతే చేస్తున్నామో అప్పుడు కూడా ఆ పూజలకి ఏం ఫలితం దక్కదు. ఏంటి ఆయన ఏమి యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు ఎట్లాంటి పనులు కదా? ఇండిసిప్లైన్ ఫస్ట్ డిసిప్లిన్ అనమాట. ఎవరికైనా కానీ ఎల్లనాటి శని ఉందంటే ఫస్ట్ మనం ఒక డిసిప్లిన్ లో పడిపోవాలి. మన లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అసలు దీనికోసమే వస్తుందేమో ఎల్నాట్స్ అని. అంతే కదా, 7.5 ఏళ్లలో సెట్ అవ్వాలి, లైఫ్ సెట్ అయిపోతుంది లైఫ్. మనకి ఏంటంటే ఒక డిసిప్లిన్ లో పెట్టేసి మనల్ని కదా, అంటే డిసిప్లిన్ అంటే చిన్న చిన్నవే మనం చేసుకుని అంటే అలా చేయకు దరిద్రం అంటారు. నిద్రపోయి లేవగానే మనం దుప్పట్లు పడతపెట్టకపోయినా పడుకున్న పక్కల ఎత్తకపోయినా అలా చేయకు దరిద్రము అది ఇది అంటా ఉంటారు. అంటే పెద్దవాళ్ళకి ఒక రీజన్ ఉంటుంది కదా చెప్పడం. సో ఇవన్నీ డిసిప్లిన్ మ్యాటర్స్ అలాట్. మీ టైం మేనేజ్మెంట్ దగ్గర నుంచి, మీరు నిద్రపోయి లేచిన మీ క్లెన్లీనెస్ దగ్గర నుంచి, మీరు మాట్లాడే మాటల దగ్గర నుంచి, తిట్ల దగ్గర నుంచి ఇవన్నిటిని రూల్ చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కంట్రోల్లో ఉంటేనే అప్పుడు మనం ఆ భగవంతుడిని ప్లీజ్ చేసినట్టు అవుతుంది. వాటితో పాటు మీరు చేసే రెగ్యులర్ గా శని ఆరాధన, హనుమంతుడి ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఇట్లా విటమిన్ రిలేటెడ్ గా ఇట్లాంటి విటమిన్స్ తీసుకుంటూ, ఈ విటమిన్స్ బి విటమిన్ కానీ ఒమేగా గురించి మాట్లాడుకున్నాము, ఇట్లాంటి విటమిన్స్ తింటూ ఉంటే మనకి చక్కగా ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుంది. తప్పకుండా ఈ మోకాళ్ళకి అసలు కాళ్ళకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా దాటి నుంచి బయటపడాలి అని అంటే కూడా డెఫినెట్ గా అటు ఆస్ట్రాలజీ పరంగా ఏం చేసుకోవచ్చు, అలాగే న్యూట్రియంట్ ఫుడ్ ఏది కరెక్ట్ గా తీసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకొక ప్రశ్న ఉంది, పక్షవాతానికి కాళ్ళకి గనక వస్తే దానికి ఏంటి చాలా అంటే చాలా పెక్యులర్ అండ్ చాలా గట్టి సమస్య కదా అది. అది ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనకి ఎక్కువ అంటే బేసిక్ గా పక్షవాతం ఎందుకు వస్తుంటే ఇట్స్ డైరెక్ట్లీ లింక్ టు యువర్ న్యూరాలజీ కదా, అది బ్లడ్ ప్రెషర్ కి కూడా బ్లడ్ ప్రెషర్. కాబట్టి పక్షవాతము వచ్చినప్పుడు ఏమంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిమ్టమ్స్ తెలిసిపోతూ ఉంటాయి ముందు నుంచే. మనకి సడన్ గా వచ్చేస్తుంది అంటారు చాలా మంది. ఉండి పక్షవాతం అంటే వాళ్ళ బీపీ సరిగా మానిటర్ చేయకుండా ఉండి ఉంటారు, వాళ్ళు తినే ఆహారంలో ఉప్పు అవన్నీ కంట్రోల్ చేసుకోవడము. ఫ్యామిలీలో ఆల్రెడీ అట్లాంటివి ఎవరికైనా వచ్చి ఉంటే మాత్రం నెక్స్ట్ జనరేషన్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సమ్ టైమ్ హాస్పిటల్ తీసుకెళ్తే దాని నుంచి చక్కగా రిలీఫ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోవడమే, వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడము. అయితే ఒక చక్కటి రెమెడీ చెప్తారు ఆయుర్వేదాలో, ఏంటంటే పక్షవాతం సిమ్టమ్స్ మనకు అనిపించినప్పుడు వెంటనే తేనె తాగేయమంటారు. అవునా? మంచి తేనె ఇంట్లో, అందుకే హ్యాండీగా పెట్టుకోమంటూ ఉంటారు. తేనె గబగబా తాగేస్తే మనకి పక్షవాతంని అది కంట్రోల్ ఆపుతుంది. ఓకే, అట్లా నా ఓన్ ఫ్రెండ్ చాలా క్లోజ్, వాళ్ళ ఫాదర్ కి ఇలాగే అయితే ఆయన ఒక్కలే ఉండేవాళ్ళంట ఇంట్లో. ఆయనకి అర్థమైపోయింది ఏదో సమ్ హ్యాండ్ ఇది మూవ్మెంట్ అది సరిగా ఉండట్లేదు, కాలు చేయదు అవుతుంది ఓవర్ నైట్. ఇలాంటివన్నీ మధ్యరాత్రిలో అర్లీ మార్నింగ్స్ లో అవుతూ ఉంటాయి. ఆయన గబగబా ఇంట్లో ఉన్న తేనెని ఆమె చెప్తేనే నేను తర్వాత దాని మీద చదివితే డెఫినెట్ గా కొన్ని కేసెస్ లో అది వర్క్ చేస్తుంది, అంటే ఆ ఇంపాక్ట్ ని తగ్గిస్తుంది మనకి. కాబట్టి ఇలాంటివన్నీ మనం చిన్నవి రెమెడీస్ అన్ని చేసుకుంటూ ఉంటే బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు, చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఇంకా ఏమైనా మీకు సంబంధించిన సమస్యల గురించి వాటి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే గనక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, అవి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.